కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. క్యాస్ట్ ఫీలింగ్ అన్న దాని మీద అసలు ఫుల్ యాంటీ అని విన్నాను. అసలు ఏంటి దాని మీద ఒపీనియన్? అంటే మన బేసిక్గా ఇండియన్ కల్చర్ ఒక 50-60 ఏళ్ళు వెనకబడి ఉంది. సో ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా, అది బ్రెయిన్ అంటే చాలా చిన్న థింకర్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది. మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు. కాస్ట్ ఫీలింగ్లు, ఫ్యాన్ ఫాలోయింగ్లు, ఫ్యాన్స్, రిలీజన్ ఫీలింగ్లు, ఏరియా ఫీలింగు, జిల్లా ఫీలింగ్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పనికిరాని ఫీలింగ్లు. ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్. నేను మా ఇంటి పేరు, కులం పేరు ఏమి ఉండవు నాకు. నేనే కాదు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా రావులు, రెడ్లు, నాయుడులు ఇవి తీసేయాలి. గవర్నమెంట్ ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు. మళ్ళీ ఎందుకండి అసలు ఇండియాని ఇంకా వెనక్కలాగటానికి? అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కష్టం చూసారా? ఆడికి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం, మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం. శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు. ఎందుకు వాడుతున్నారు? అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి. నేను ఇవాళ పొద్దున్నే నేను అన్నం తిన్నా, అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు పనిచేస్తాను, నాకు వస్తుంది మొత్తం. అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి. నీ కాస్టోడు పండించిన పంటే తిను, నీ కాస్టోడి దగ్గరే పని చేయి, అట్టా ఉండాలి. నీ వల్ల కాదు అది. కానప్పుడు ఇంకెందుకు? ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకోవాలనుకుంటే మరీ ఫీల్ అయితే, ఉద్యోగాల్లో అన్నిట్లో చూపించుకుంటుంటే ఎట్టా? అసలు బ్యాక్వర్డ్ థింకింగ్ అంటే. ఇప్పుడు ఈ కాస్ట్ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మా కాస్ట్ గొప్ప కాస్ట్ అని ఎట్టా వస్తుంది అంటే, ఇప్పుడు రామ్ గోపాలవరం గారు ఉన్నారు, ఆయన మేధావి, ఇంటెలిజెంట్, నేను ఒప్పుకున్నా. రామ్ గోపాలవర్మ మేధావి కాబట్టి వర్మ అని పేరున్నాడల్లా గొప్పవాడంటే అది నేను ఒప్పుకున్నా. ఇప్పుడు రామారావు గారు ఉన్నాడు, ఆయన ఒక పర్టికులర్ కాస్ట్లో గొప్పవాడు, ఆయన సీఎం అయ్యాడు, గ్రేట్. కాబట్టి ఆయన కాస్ట్లో ఉన్న మేమంతా గ్రేట్ అంటే ఆయన గ్రేట్, నువ్వు కాదు. సేమ్ ఇది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారు గ్రేట్, ఎస్ నేను ఒప్పుకుంటా, చిరంజీవి గారు చాలా గ్రేట్, కష్టపడి పైకి వచ్చాడు, సూపర్ డాన్సర్, సూపర్ ఎంటర్టైనర్, ఆయన గ్రేట్. ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ కాదురా, ఆయనే గ్రేట్. ఎప్పుడు వస్తుంది ఈ ఫీలింగ్ అని అంటే, నాన్ అచీవర్స్ వచ్చినప్పుడు. ఈడేమి సాధించలేడు కాబట్టి నేను ఆయన ముట్టుకున్నా కాబట్టి నేను గ్రేట్. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, మహేష్ బాబు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్, ఇది వస్తుంది. మా కులం పలానా వాడు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్. నువ్వేంటి? నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడే నువ్వు పలానా హీరో వెనక ఫ్యాన్ అవుతావు, ఒక కులాన్ని పట్టుకుని వేలాడుతావు, ఒక రాజకీయ నాయకుని పట్టుకుని వేలాడుతావు. అందరూ మీడియాకర్, సబ్ స్టాండర్డ్ జీవులు అనమాట, మనుషులు కాదు వాళ్ళు. ఫీలింగ్ ఉండేవాళ్ళు. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయిని మీరు అడగండి ఏం కాస్టో తెలియదు అది. మీ కుటుంబం ఎంత? ఇప్పటి మీరు చైల్డ్హుడ్లో సిస్టర్ అనాథాశ్రమంలో చేశారు. నాకు ఒక అక్క, ఒక చెల్లి అండి. చెల్లి. అక్క మా ఊర్లో ఉంటుంది, చెన్నై. అప్పటి నుంచి మీరు కాంటాక్ట్ ఉన్నారా? అనాథాశ్రమంలో వేసినప్పటి నుంచి వెళ్ళేవాడిని, వెళ్ళి చూసేవాడిని. ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ఎందుకు వేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మా ఫాదర్ పోయినాక మా ఫ్యామిలీని ముగ్గురు చుట్టాలు పంచుకున్నారు. మా అక్క మా అత్తయ్య గారి ఇంట్లో ఉండేది, నేను మా ఒక బాబాయ్ గారి ఇంట్లో, మా చెల్లి ఇంకో బాబాయ్ గారి ఇంట్లో. ఆయన దగ్గర డబ్బులు లేక మెయింటైన్ చేయలేకపోతే తీసుకెళ్ళి స్త్రీ సేవా మందిర్ అని ఒకటి ఉంది, అక్కడ జాయిన్ చేశారు. అక్కడికి వెళ్ళి కలిసేవాడిని. మీరు లైఫ్లో ఎప్పుడన్నా విపరీతంగా ఏడ్చిన సందర్భం ఉందా? అప్పుడు నేను రోడ్ల మీద ఉండేటప్పుడు. ఎప్పుడు? చెన్నైలో ఉన్నప్పుడు గాంధీ అనే సినిమా రిలీజ్ అయింది. అది చూశాను, సెకండ్ షో అయిపోయింది. అలా నడుచుకుంటూ వచ్చా మౌంట్ రోడ్ నుంచి. వచ్చి జమినీ ఫ్లైఓవర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఒక గుర్రం బొమ్మ ఉంటుంది, దాని కింద పడుకుంది. తెల్లారుజా అవుతా ఉంది, ఇంకా చలి, ఓపెన్ ఎయిర్. ఇంకా అక్కడ పడుకోలేక చలికి ఆ న్యూస్ పేపర్ తీసుకుని అలా నడుచుకుంటూ పాండీ బజార్ దాకా వచ్చి అక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ ఒక సైకిల్ రిక్షా ఆగుంది. రిక్షావాడు అక్కడ మెట్ల మీద పడుకుని ఉన్నాడు, చాలామంది పడుకుని ఉన్నారు. నేను రిక్షావాడిని అడిగా, అన్న నీ రిక్షాలో పడుకుంటానే, రిక్షాకి షేడ్ ఉంటుంది కదా, పడుకో అన్నాడు. ఆ షేడ్ లాగి దాంట్లో పడుకున్నాను. ఇటు తిరిగా నాకు నిద్ర రాట్లా.
ఎందుకు అని అంటే ఆడు కింద ఉండే సీటు ఆడు తీసుకెళ్ళి దిండి కింద వేసుకున్నాను. ఇంకా పడుకోలేక వెళ్ళి అక్కడ ఇంకో మెట్టు మీద నేను పడుకుని చెయ్యి ఇట్ట పెట్టుకుని పడుకుని న్యూస్ పేపర్ కప్పుకున్నాను. మంచి నిద్రలో ఒక ఎన్టీఆర్ పాట, ఎన్టీఆర్ జయప్రద పాట జరుగుతూ ఉంది. అట్లా పడుకుని ఉంటే వెనకెవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. పాటలో పట్టుకున్నారులే అనుకున్నాను. పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఎవడో నా మీద వెనక పడుకుని గట్టిగా పట్టుకుంటున్నాడు. అప్పుడే పడుకుంటున్నాడు. అప్పుడు తోసాను, పొదలు ఆగు ఆగు అంటున్నాడు. ఒక్క తోపు తోసాను, మెట్ల మీద దొల్లాడు, లేచి పరిగెత్తాను. ఎమ్మడి పడ్డాడు. ఇంకెంత దూరం పరిగెత్తాను నాకే తెలియదు. చాలా స్పీడ్గా చాలా దూరం పరిగెత్తి ఒక చోట ఆగి ఇంకా గట్టిగా ఏడ్చేసి, ఏంటిది, ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్ట అయింది, నాకు ఏం అర్థం కాలేదు అసలు. ఎంత అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? ఉంటుంది ఒక 13-14. అంటే మీ ఇన్సిడెంట్ బాగా గుర్తుంది అంటే ఎందుకు ఇదే కదండి అన్ని గుర్తు. ఎందుకు అంత ఏడ్చారు అనడానికి ఏదో కనెక్షన్ ఉంటుంది కదా అంతే. అంటే ఎందుకు అట్లా జరిగిందో ఏమీ తెలియలే, నాకెవరూ లేరు. అప్పటికే సిస్టర్ వీళ్ళందరినీ వేరే వేరే ఇళ్ళల్లో ఉండేవారు. నాకెవరు లేరు, ఒక్కడినే. ఏంటిది, వాడు నన్ను పట్టుకుని ఉంటే ఏమయ్యేది, ఏంది అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాక ఒకటే ఏడుపు వచ్చేసింది. సెకండ్ టైం ఏడ్చింది మా బాబు పోయినాం. మీరు అంటే ఇంత కటువుగా ఉంటారు కదా ఇండస్ట్రీ పరంగా, అంటే బయట జనాలకు ఎవరికి తెలియదు మీలో ఇంత ఏమంటారు ఇంత ఎమోషనల్ పర్సన్ ఉన్నాడని చాలామందికి తెలియదు. అంటే మీరు ఎంత ఎమోషనల్, మిమ్మల్ని మీరు ఓకే సినిమా పక్కన పెట్టేద్దాం, కొంచెం ఎమోషనల్ మీలో ఉన్న ఎమోషనల్ పర్సన్ని ఒకసారి మాకు చెప్పండి. అంటే ఎంత సెన్సిటివ్ మీరు, ఇదే కాదు నాలో ఇది కూడా ఉందని చెప్పడానికి మీరు. సెన్సిటివ్ అంటే నేను డబ్బులు లెక్క చేయను. ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నారు అని అంటే చేస్తా, సిన్సియర్ అనిపిస్తే చేస్తా. ఓకే. అంటే ఎలా చెప్పను అసలు, నా గురించి నేను గ్రేట్ అని చెప్పుకోవాలి. గ్రేట్ అని చెప్పక్కర్లేదు, మీలో ఉన్న సెన్సిటివ్ పర్సన్ చెప్పండి. అందరు చాలామంది తేజ అంటే కఠినం అంతే, ఇది తప్పించి ఎవరికి లోతుల్లోకి ఎవరికి తెలియదు. అంటే కఠినంగా ఉంటేనే కరెక్ట్ అండి, లేదంటే నేను జీవితంలో తిన్న ఎదురు దెబ్బల వల్ల మీరు అలా అట్లా కాదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా హార్డ్ అయిపోయింది నేను డైరెక్టర్ అయినాక. ఓకే. అయిపోయినాక డైరెక్టర్ అయినాక జయం వాటి తర్వాత బాగా హార్డ్ అయిపోయాయి, హార్డ్గా ఇస్తున్నా బయటికి. ఓకే. ఎందుకు అని అంటే చాలామంది యాక్టర్లు అయిపోదాం అనుకుంటారు, వచ్చి మామూలుగా ఉండదు, డే నైట్ టార్చర్ నాకు. సో ఈడు కొడతాడు, బాగా పబ్లిసిటీ చేయించా, కొడతాడు, తిడతాడు, వీడు చాలా హెడ్ వెయిట్, ఓకే, మంచోడు కాదు. నాకు అది వద్దు అసలు. ఇప్పటిదాకా కలిసిన వాళ్ళు చాలు, నాకు కొత్త వాళ్ళని కలవాలని లేదు నాకు లైఫ్లో. కలిసిన వాళ్ళు చాలు. కొత్త వాళ్ళు వచ్చి నాకు రాత్రి పగలు నిద్ర లేనియకుండా మా గోడలు దూకొచ్చేసి, ఓ మాకైతే ఓ నువ్వు సుధాకర్ రెడ్డి కొడుకు నితిన్కి అయితే ఇస్తావు, నాకు నచ్చినోడికి ఇస్తున్నా కదా. ఓ అంటే కొత్త వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎవరా ఆ ఊరిని అబద్ధాలా, ఇవన్నీ ఎందుకు, నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? అంతే కదా. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇస్తారు, సపోర్ట్ చేస్తావు అనుకుంటే నువ్వేమో మళ్ళీ ఫిల్మ్ ఫ్యామిలీస్ వాళ్ళకే ఇస్తున్నావు. నాకు నచ్చినోడికి ఇస్తా, నాకు కుదిరినోడికి ఇస్తా, నా ఇష్టం అది. సో నన్ను ఎక్కువ క్వశ్చనింగ్ చేయటం మొదలెట్టేటప్పటికి నాకు చిరాకు వచ్చి, సో మీకు మీరుగా మారారు. అట్లా చేసేస్తుంది వరల్డ్. ఉదయ్ కిరణ్ అంటే మీరు, ఆయన కూడా మీరు పెట్టిన మొక్క ఆయన. సో ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళారు. అంటే అలాంటి నటుల గురించి, అంటే అలాంటి సెన్సిటివ్గా ఉన్న నటుల గురించి అలా చిన్న మీ సందేశం ఏంటి? అంటే అట్లా సూసైడ్ చేసుకోవటం సెన్సిటివ్ కాదండి నా లెక్కలో. ఓకే. వాళ్ళు నిజంగా సెన్సిటివ్ అయితే బాగా ఆలోచించాలి కదా. సెన్సిబుల్ ఆర్ సెన్సిటివ్ పీపుల్ విల్ థింక్. ఆలోచన లేని వాళ్ళు, మూర్ఖంగా ఉండేవాళ్ళే అలా చేస్తారు. అది ఇడియాటిక్ అసలు. సూసైడ్ చేశాడు, చేసుకున్నాడు, ఏం సాధించాడు? ఏమైనా సాధించాడా? ఏమీ లే. చూసిన వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొంతమందిని తిట్టారు, కొంతమందిని పొగిడారు తప్ప వాట్ డిడ్ యు అచీవ్? ఒకటే, సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమీ సాధించలేదు, ఎవరు సాధించలేదు. అంటే ఇలా ఎందుకు జరుగుతాయి అంటే ఒక పీక్ చూసాక డౌన్ఫాల్ అవ్వడమేగా, ఇంకా ఎంతకుమించి వేరే రీజన్ ఏమి ఉండదుగా? దానివల్ల కాదండి, అంత డౌన్ఫాల్ అలవాటైపోయి ఉండాలి కదా, అది కాదు, ఇంకేదో జరిగింది.
చాలామంది చిరంజీవి గారి వల్ల అయింది అది ఇది బ్లేమింగ్ చేశారు కానీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్. అది ఇప్పుడు అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు దానికి ఇలా కనెక్ట్ చేస్తారు. వీళ్ళు కనెక్ట్ చేసుకున్నారు పబ్లిక్. కానీ అలా అయింది. నేను ఉదయ్ నాకు తెలిసినోడుగా నాకు తెలిసింది ఏంటంటే ఐ డోంట్ థింక్ ఆయన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్. నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో తెలుసుకోవాలని మీ నుంచి. చిత్రం సినిమా అప్పుడు మీరు వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసీ పెరగడానికి ఉదయ్ కిరణ్ని రీమా సేన్ని మరీ దగ్గరుండి రూమ్లోకి పంపించేసి తలుపు పెట్టారు. తలుపు పెట్టేవారు వాళ్ళ మధ్య ఇంటిమసీ పెరగడానికి అనేది అప్పట్లో ఒక రూమర్. అది నిజమేనా? లేదు కరెక్ట్ చెప్పండి. లేదు నేను అబద్ధం చెప్తా, అవునంటే అవునంటా కదా. ఇప్పుడు ఉదయ్ కిరణ్ కూడా లేడు కాదంట, చేయలే అట్లాంటిదే. నేను అంత చీప్ కాదు, నేనేం చేసినా రాయల్గా చేస్తా. ఓకే ఓకే. ఇది ఇంకొకటి, చిత్రం సినిమా తర్వాత మీకు ఉషా కిరణ్ మూవీస్లో మీ ఫ్రెండ్ రమణ గారిని ఈ సినిమా ఇప్పించారు మీరు, శుభవేళ అనే సినిమా. దానికి ఆ సినిమా చేసిన తర్వాత మీరు కెమెరామెన్గా చేశారు, దానికి కెమెరామెన్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత దాంట్లో ఏదో ఎక్స్పోజింగ్ సాంగ్ ఉందని చెప్పేసి రామోజీరావు గారు వద్దని కట్ చేయించిన తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ ఆ సాంగ్ని యాడ్ చేయమని చెప్పేసి మీరు యాడ్ చేయించారని, అప్పుడు ఆయన అది దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని కోపగించారని ఇది జరిగిందని అప్పట్లో న్యూస్ కూడా వచ్చినట్టు 5 పేపర్లో కూడా వచ్చినట్టు గుర్తు నాకు. అది జరగలేదంటారా? ఆ టైంలో ఛాన్స్ లేదా? నేను చాలాసార్లు కలిసే కదా తర్వాత కూడా. మరి అంత గొప్ప సక్సెస్ ఇచ్చాక, అంత చిన్న బడ్జెట్లో అంత గొప్ప సక్సెస్ ఇచ్చడం అనేది మామూలు విషయం కాదు. ఇచ్చాక కూడా మళ్ళీ ఉషా కిరణ్లో మీకు సినిమా ఎందుకు లేదు? నేనే కాదండి, దాంతో నువ్వే కావాలి తీసిన విజయభాస్కర్ గారు జైలు. వాళ్ళది ఓకే, వాళ్ళది వేరు, మీది వేరు. మీదంటే మరీ చిన్న. ఆనందం అని తీశాడు సినిమా. ఇట్లా అవన్నీ పెద్ద సినిమాలు అయిపోయాయి, మీతో కంపేర్ చేసుకుంటే పెద్ద సినిమాలు అవి. లేదండి చిన్నయ్యే, తర్వాత చాలా తీశారు. మరి 18 లక్షల మీరు పెట్టింది? 40 40 లక్షలు. 40 లక్షలు అన్నది చిన్న బడ్జెట్ అప్పుడు. అంతే తప్పించి మీ మధ్యలో ఏం జరగలేదు. సాంగ్ కట్ చేయడం అన్నది అసలు రూమర్ లేదు. లేదు, సెన్సార్ ప్రాబ్లం అయితే వచ్చింది కానీ దానికి నాకు సంబంధం లేదు అసలు. ఏదో ఎక్స్పోజింగ్ సాంగ్ విషయంలో? ఎక్స్పోజింగ్ కాదు, ఏదో అయింది, నాకు అసలు కనెక్షన్ లేదు అసలు. ఓకే ఓకే. అది నువ్వు డైరెక్టర్ ఒక అతను, ప్రొడ్యూసర్ వాళ్ళు, నేను ఎవరిని బయట ఉండి వెళ్ళి చేయడానికి. మీకేంటి రమణ మీద అంత పాజిటివ్ ఇది అంటే అతనికి సినిమా ఇప్పించారు? అతనని కాదండి, ఎవరికైనా నా వీలున్నంత వరకు హెల్ప్ చేస్తుంటాను. అలా ఎంతమందికి ఇప్పించారు డైరెక్షన్? చాలామంది. ఎందుకు చెప్పండి, పర్లేదు. ఇప్పించినప్పుడు తెలుసుకుంటామ్మా, మేము కూడా వాళ్ళకు గుర్తుంటే వాళ్ళకి. మీలో ఎక్కువ నచ్చే అంశం ఏంటంటే మీ ప్రతి సినిమాకి కూడా తెలుగు పేర్లే పెడుతున్నారు ఫస్ట్ నుంచి. ఇప్పటివరకు నాకు తెలిసి ఇంగ్లీష్ పేరు ఎక్కడ పెట్టలేదు మీరు కదా? పెట్టలేదు. అండ్ మీరు కొంతవరకు మీరు ఒక ఫాంట్ ఫాలో అయ్యారు ఫస్ట్ నుంచి. నువ్వు నేను చిత్రం అంతా ఒక ఫాంట్ మెయింటైన్ చేశారు. మధ్యలో అది బ్రేక్ అయిపోయింది, ఎందుకు? రీజన్ ఏంటి? సెంటిమెంట్స్ మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మను, కానీ అందరూ చుట్టుండే వాళ్ళు తినేస్తుంటే సరే కానీ అని మారుస్తుంటా. అంతేనా? అంతే. ఈసారి అదే పెడతా నెక్స్ట్ సినిమాకి. వెరీ గుడ్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.